My name is Guripriya. I am studying 4th class. నేను 4వ తరగతి తెలుగుతోటి పద్యరత్నాలు చెప్పబోతున్నాను. 1వ పద్యం. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినకలస్త దాచుగాక తేనటీగ కూర్చి తెలువరికీయద విశ్వదాభిరామ వినురవేమ. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలా లేదా తాను తినాలా? ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటు సాపుల పాలవుతుంది కదా. 2వ పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుణ్ణి గనుగోని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందురా సుమతి. భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. 3వ పద్యం. పరులకు కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనించు చెట్లు పూయు పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం: ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కొరదాకినది ఇంకేమీ లేదు. 4వ పద్యం. బలవంతుడ నాకేమని పరువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. భావం: నేను బలవంతుడనే గౌరవంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయంలో తనకంటే తక్కువ బలవంతుడు వారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైంది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. 5వ పద్యం. మొదలు చూచి కడుగొప్ప పిదప కూర్చ ఆది కొంచెము తరువాత నది కమగుచ్చు తనరు దినపూర్వ పరిభాగ గజనితమైన ఛాయ పోలిక కుజన సజ్జన మైత్రే. భావం: చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు కొద్దిగా గొప్పగా ఉండి తరువాత సన్నగిలుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా మంచి మెల్లగా ఉండి తరువాత అభివృద్ధి పెరుగవుతుంది. 6వ పద్యం. ఎంత చెలిమి ఉన్న ఎగతాలు చేయకు సరసమంతనంత విరసమగును మాట జారనేమి మరి తీసుకోలేము తెలుసు మెలుగువయ్యే తెలుగు బిడ్డ. భావం: ఎంత స్నేహితులైనా వారిని వేలాకోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు చారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. 7వ పద్యం. మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్న నీతి ఒక్కటే, పదములెన్ని ఉన్న పరమార్థం ఒక్కటే, వాస్తవాలు నార్ల వారి మాట. భావం: ఎన్ని మతాలు ఉన్నా తోటి మనకి సహాయం చేయమని చెప్తాయి. రచనలెన్ని ఉన్న వాటి గొప్పదనం భావం ఒక్కటే. 8వ పద్యం. బ్రతకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాక లైన వచ్చుగాక జీవధనులైన జడుగాక పడుగాక మానధనులు. భావం: ఎన్ని మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండొచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ఏది ఏమైనా మాట తప్పలేరు. 9వ పద్యం. పూజ కన్న నంచ బుద్ధి ప్రధానంబు మాట కన్న నంచ మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం: దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయమని చెప్తాయి. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. థ్యాంక్ యూ.